దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం అండి. మన యొక్క లైవ్ స్ట్రీమ్ మెంబర్స్ చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారండి. ఏంటంటే, మేడం మేము చేతబడికి గురయ్యాము. ఈ యొక్క దురాత్మల నుంచి మాకు విడుదల అనుగ్రహించండి. మా గురించి ప్రార్థన చేయండి అని ప్రేయర్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారండి. సో, దురాత్మ శక్తుల నుంచి మనకు విడుదల పొందాలంటే మనం ఏం చేయాలంటే, బైబిల్ బాగా చదువుకోవాలండి. బైబిల్ బాగా చదువుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ మనల్ని మనం పవిత్రపరుచుకొని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే, ప్రతిరోజు దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ దేవుని చేత మన యొక్క హృదయాన్ని నింపుతారండి. మన ఖాళీగా ఉన్న మన హృదయం అనేది పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలండి. నింపబడితే అప్పుడు ఇటువంటి దురాత్మలు గాని, ఇటువంటి చేతబడులు గాని మన మీద పనిచేయవండి. ఎప్పుడైతే మన హృదయం ఖాళీగా ఉంటదో అప్పుడు దురాత్మలు, శానా శక్తులు అవన్నీ మన హృదయంలోకి చేరి మనకు అనారోగ్యాల్ని కలిగిస్తాయి. శోధనలు, వేదనలు కలిగిస్తాయండి. అర్థమవుతుంది కదండీ! అందుకనే మీ హృదయాన్ని ఖాళీగా ఉంచుకోకండి. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. పరిశుద్ధంగా జీవించండి. వాక్యానుసారంగా జీవించండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు మీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుని చేత నింపమని మన యెహోవా దేవుణ్ణి క్రీస్తు పేరట బతిమలాడుకొని వేడుకోనండి. అంతే కాదండి. మనం సంఘంగా కూడుకోవాలి. బల్లారాధనలో పాల్గొనాలండి. సో, యేసయ్య శరీరానికి సాదృశ్యమైన రొట్టెను భుజించాలి. ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని తాగి యేసయ్య శరీరంలో మనం అవయవములై ఉండాలండి. యేసయ్య శరీరంలో మన అవయవములై ఉండాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, ప్రేయర్ చేసుకోవాలి, చర్చ్‌కెళ్ళాలి, బల్లారాధనలో పాల్గొనాలి. అప్పుడు మనము యేసయ్య శరీరంలో అవయవములై ఉంటామండి. ఎప్పుడైతే యేసయ్య శరీరంలో మనం అవయవములై ఉంటామో అప్పుడు ఈ దురాత్మ శక్తులు గాని, ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ గాని ఇవేమీ మన మీద పనిచేయవండి. ప్రైజ్ ది లార్డ్ అండి. ఉంటాను.